హలో అండి అందరికీ. పాపకి థర్డ్ మంత్ వచ్చింది కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి నిద్ర చేయడానికైతే వెళ్తున్నాము. సో, మేమెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొనెళ్తానో చూపిస్తాను రండి. ఇక్కడ బియ్యం ఎందుకు నానబోసి ఆరేసారంటే, ఇక్కడ తడి బియ్యం పిండి కూడా తీసుకొని పోతారు. అంటే పాపకి ఎన్ని కిలోలుంటే అన్ని కిలోలు తీసుకొని పోతారనమాట పిండిని. అటునుంచి అటైతే షాప్‌కైతే వచ్చేసాము. పాపకి కావాల్సిన వస్తువులైతే తీసుకున్నాము. చేతికి నల్ల పూసలు కూడా తీసుకున్నాము. ఇదేమో మొలతాడులో కట్టే కాయంట. దీని పేరేందో ఉంది నాకు తెలీదు. ఉపయోగించుకొని అటునుంచి కిరాణా షాప్‌కైతే వెళ్ళాము. చక్కెర కూడా తీసుకున్నాం అనమాట. చక్కెర కూడా పాప ఎన్ని కిలోలుంటే అన్ని కిలోలు తీసుకోవాలి. అలాగే మా అమ్మ నవకోడి ధాన్యాలు తేమంటే అది కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇక అటునుంచి అటు బట్టల షాప్‌కి అయితే వెళ్ళాము. బట్టల షాప్‌కి కూడా ఎళ్లి ఒక టవల్ అయితే తీసుకున్నాము. మా సైడ్ సాంప్రదాయంగా ఇలాగే చేస్తారు. డెలివరీ అయిపోయాక తొలిచూరి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఇలాగే సాంప్రదాయంగా అన్ని పెట్టి పంపిస్తూ ఉంటారు మా సైడు. వాతావరణం మార్పులేంటో గానీ పగలంతా ఎండగా ఉంటుంది. 3 గంటల నుంచి వర్షం పడేలా ఉంటుంది. ఇంత ఎండలో తిరిగాం కాబట్టి బాదం పాలు కోసం అయితే ఆగాము. ఆ బాదం పాలు కూడా అడుగునున్నట్టున్నాయి. ఆ ఆంటీ వంపి మరీ పోస్తుంది బాదం పాలైతే. ఇక అవన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం. మీరైతే మాత్రం